సో కృతిగా స్పైస్ కిచెన్ లోగో నాకు చాలా బాగా నచ్చింది. దాని వెనక ఏమన్నా స్టోరీ ఉందో ఆర్ జస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు ఏదో రెడీ చేసి ఇచ్చారు? దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్లీ we took a lot of videos, collected a lot of pictures from her. సో కృతిగా స్పైస్ కిచెన్ లోగో నాకు చాలా బాగా నచ్చింది. దాని వెనక ఏమన్నా స్టోరీ ఉందో ఆర్ జస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు ఏదో రెడీ చేసి ఇచ్చారు? లేదు, దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్లీ రాజన్న అని చెప్పాను కదా, ఈజ్ మై పార్ట్నర్. సో ఆ అన్న డాటర్ పేరు కృతిక. ఓకే. తను షీజ్ భరతనాట్యం డాన్సర్. ఓకే. సో చిన్న పాప. తన వీడియోస్ చూసాను నేను. హీ లవ్స్, తనంటే చాలా ఇష్టం అన్నకి. ఓకే. సో అండ్ నేమ్ కూడా చాలా ఆలోచించా, చాలా ఫ్యాన్సీ నేమ్స్ ఆలోచించా. సో అంటే కొంచెం క్రియేటివ్ గా ఆలోచించా. బట్ ఈవెన్చువలీ హోమ్లీ ఫుడ్ ఆ పేరులోనే ఐ ఫెల్ట్ ఓకే, ఒక కంప్లీట్నెస్ అనిపించింది. అండ్ తన పేరే. సో తను ఐ నో హర్ లైక్. సో అందుకు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రీట్ హిమ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఫ్రెండ్షిప్. సో నేను అందుకు ఆ నేమ్ చూస్ చేసుకొని తన పేరే కాబట్టి తన క్వాలిటీస్ ఉన్న ఒక లోగోని బిల్డ్ చేయాలని చెప్పి డిజైనర్ తో కూర్చొని we took a lot of videos, collected a lot of pictures from her and అంత డీటెయిల్ వర్క్ చేసాం అనమాట ఆ లోగో. ఓకే. సో తన డాన్స్ పోజ్ ఒకటి ఉంటే ఆ పోజ్ ని డిపిక్ట్ చేయమని డిజైనర్ చెప్తే హీ యాక్చువల్లీ డిడ్ ఇట్. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. లైక్ నాకన్నా ఎక్కువ అన్న ఎక్కువ ఇష్టపడ్డాడు. అంటే హీ రియలీ లైక్ ఇట్. యా, అది స్టోరీ అనమాట. సో అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ స్పైస్ అనేది మేజర్ గా మిస్ అవుతున్నాను. నేను యూఎస్ కి వచ్చిన స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళే వాళ్ళం, చాలా రెస్టారెంట్స్ తిరిగే వాళ్ళం. బట్ ఇక్కడ ఏం చేసేసారంటే ఇండియన్ ఫుడ్ ని ఈ స్పైస్ లెవెల్లోనే ఇలానే ఉంటది అని ఒక నార్మ్ తీసుకొచ్చారు అనమాట. అంటే ఒక స్టాండర్డైజ్డ్ గా, ఒక మైల్డ్ గా కస్టమైజేషన్స్. ఇప్పుడు మీరు నా వెబ్సైట్ కి వెళ్ళి కానీ లేకపోతే మీరు ఉబర్ ఈట్స్, డో డాష్ నుంచి, గ్రబ్ నుంచి ఆర్డర్ చేస్తే మీకు మోడిఫైయర్స్ అనేవి ఉండవు. అంటే నీకు స్పైసీ కావాలా, మైల్డ్ కావాలా, నువ్వు అది నువ్వు ఆ మోడిఫైయర్స్ ఐ కెన్ అష్యూర్ యూ లైక్ ఎంటైర్ యూఎస్ఏ లో ఏ రెస్టారెంట్ అయినా మోడిఫైయర్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఈవెన్ మేము మొన్న ఒక రెస్టారెంట్ కి వెళ్తే వాడు స్పైస్ కావాలా, బిలో కావాలా, మీడియం కావాలా, మైల్డ్, మీడియం స్పైస్. సో 7 out of 10 కావాలా, 8 of 10 కావాలా అవి ఉంటాయి. కానీ మా దాంట్లో అలా ఉండదు. ఎందుకు అంటే దట్స్ వేర్ ఆ స్టోరీ కమ్స్. లైక్ నీకు ఇండియన్ ఫుడ్ ని ఇక్కడ ట్రీట్ చేస్తున్న విధానం కానీ, వీళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్ కానీ, if you really want, we'll get lot of customers, like American customers vastaru. They'll give lot of inputs. You have to type please make it spicy, please make it mild. సో ఇలాంటి ఆ ఎఫర్ట్ పెట్టి వాళ్ళు టైప్ చేస్తే మేము డెఫినెట్లీ దాన్ని మోడిఫై చేస్తాం. కానీ మాకంటూ ఒక స్టాండర్డ్ స్పైస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అంటే కస్టమర్స్, అమెరికన్స్ అయినా, ఇండియన్స్ అయినా, ఎవరైనా. సో నేనేం బిలీవ్ చేస్తా అంటే, ఇప్పుడు ఒక ఐ కమ్ ఫ్రమ్ ఒక విసినిటీ నుంచి వస్తున్నా. సో నాకు ఆ ఫుడ్ ని ఆ స్పైస్ లెవెల్ తో, ఇప్పుడు చేపల పులుసు ఉంది, చేపల పులుసు ని ఆ మీట్ ని నువ్వు ఆ స్పైస్ లెవెల్స్ తో తిని ఎంజాయ్ చేస్తేనే దాన్ని జస్టిఫికేషన్ చేసినామని నేను నమ్ముతా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ పుట్ ఫుడ్ ఫస్ట్. అంటే ఫుడ్ అనేది టాప్ మోస్ట్ అనిపిస్తుంది నాకు. నా ఎమోషన్ కన్నా ఫుడ్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో అందుకు ఆ డిష్ ని ఎలా ఏ లెవెల్లో మెయింటైన్ చేయాలి అనే దానికి నేను, అంటే ఇట్ మైట్ బి రాంగ్ ఫర్ సమ్ పీపుల్. లైక్ ఈ వీడియో చూసి వాళ్ళు ఇదేంటి పెద్ద సో అలా ఏం లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే, యా, నా దగ్గర అయితే ఇలా ఉంటుంది. ఇఫ్ యు లైక్ ప్లీజ్ బై, ఐ విల్ ఎంజాయ్ ఇట్, ఐ కెన్ ప్రామిస్ యూ దట్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను అనమాట స్లోగా. అండ్ ఆ లోగోలో కూడా ఈ పాయింట్ ఎందుకు చెప్పా అంటే, లోగోలో కూడా ఆ డాన్సింగ్ పోజ్ లో నుంచి చిల్లీస్ డ్రాప్ అవుతాయి అనమాట, రెడ్ చిల్లీస్. వెబ్సైట్ కూడా మొత్తం రెడ్ కలర్ లో ఉంటుంది, రెడ్ అంటే కొంచెం. సో
అంటే కొంచెం డివోషనల్ గా పసుపు కుంకుమ కాంబినేషన్ లో పెడదామని అప్పుడు అనుకొని అలా చేసాం అనమాట. బట్ వెబ్సైట్ అయితే ఆన్లైన్ ఆర్డర్ ఆప్షన్ అయితే లేదు. యాక్చువల్లీ ఇంటిగ్రేట్ చేయాలి, పేమెంట్ గేట్వేస్ అన్ని రెడీ ఉన్నాయి, బట్ ఐ జస్ట్ లైక్ థింగ్స్ టేకింగ్ ఇట్ స్లోలీ. అంటే నేను రష్ గా ఏదో బిజినెస్ చేసేసేయాలి, డెమోక్రటైజ్ చేసేసేయాలి అనే కాన్సెప్ట్ లో ఏదో మిస్టేక్ చేస్తానే నా స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట, విత్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాకున్న దాన్ని బట్టి. సో అండ్ ఎస్పెషలీ ఇది ఫుడ్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద వే, ఆ ఫ్లో లో అయిపోవాలి. సో అందుకే నేను ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు. ఓకే.